హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీరు యాక్చువల్గా నవనిర్మాణ్ గ్రూప్లో యాజ్ ఎ మెంబర్గా జాయిన్ అయిన చాలా సంతోషం అండి. మీరు రియో రిచ్ ఫార్మ్స్లో కూడా ప్లాట్ తీసుకున్నారని తెలిసింది. సో మీరు రియో రిచ్ ఫార్మ్స్ గురించి మీకు ఎలా తెలిసింది? సో ఎవరి ద్వారా తెలిసిందండి? నమస్కారం అండి, నా పేరు చంద్రకళ. నేను మ్యాథ్స్ లెక్చరర్గా చేస్తున్నాను అండి. అండ్ ఎంటెక్ కంప్యూటర్స్ కూడా అయిపోయింది నాది. ఈ మధ్య నేను ఒకసారి మా బ్రదర్తో కలిపి తోట్లవల్లూరు అనే గ్రామానికి వెళ్ళడం జరిగిందండి. అప్పటికి ఇంకా ఇది అప్పుడే స్టార్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళంగానే నాకు అసలు ఆ వాతావరణం చాలా బాగా నచ్చిందండి. అది చుట్టూతా రివర్ కృష్ణ, అది ఫస్ట్ టైం అండి నేను చూడటం. అది చూడంగానే నాకు ఇక్కడ ఇల్లు ఉంటే బాగుండని అనిపించింది. అప్పుడే మా బ్రదర్ చెప్పడం జరిగింది, ఇక్కడే సైడ్ ఇది ప్రాజెక్ట్ చేస్తున్నారు, రియో రిచ్ ఫార్మ్స్ అనేది, ఫార్మ్ ల్యాండ్ అని చెప్పారు. నాకు యాక్చువల్గా మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. సో నేను నేచర్కి ఎప్పుడు దగ్గరగా ఉండాలని కోరుకుంటాను. అది నాకు నా మనోభావాలకు తగ్గట్టుగా అసలు చాలా ఆహ్లాదకరంగా అనిపించడం వల్ల అసలు అది చూడంగానే అందులో వీళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అక్కడ ఒక గోశాల ఉందన్నారు, అలాగే ప్లాట్ వచ్చేసేసి 24 ప్లాంట్స్తో మనం ఫ్రూట్ ప్లాంట్స్తో ఇస్తా ఉన్నారండి. కాటేజెస్ కూడా ఉంటాయి అన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంటుంది, మనకి అన్ని కూడా మనం మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే చూసుకోవచ్చు అని చెప్పారు. వీకెండ్స్లో పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందండి. కానీ ఇక్కడ మచిలీపట్నం అండి మేము ఉండేది. ఇది మా ఊరికి చాలా దగ్గరగా ఉండటం వల్ల అసలు చాలా సంతోషం అనిపించిందండి. సో ఇమీడియట్గా నేను వెంటనే అసలు చూడంగానే నాకు ఎలాగైనా నాకు 2 బాబులండి. సో వెంటనే 2కి కావాలి అని చెప్పేసేసి 2 బుక్ చేసుకున్నామండి. అలాగే నాకు ఈ ప్రాజెక్ట్ నచ్చడంతో మా ఫ్రెండ్ ఉన్నారండి, ఆవిడకి నేను చెప్పాను. రిఫర్ చేయడం వల్ల ఆవిడ కూడా వచ్చి అసలు చూసారండి, ఫస్ట్ టైం చూడంగానే ఆవిడ కూడా ఎంతో సంతోషంతో 2 ఫ్లాట్లు తీసుకోవడం జరిగిందండి. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉందండి అసలు ఈ ప్రాజెక్ట్ అనేది. మాకు బాగా నచ్చింది. మా వారు కూడా అసలు చూసారండి, చూసి చాలా మంచిది, ఇన్నాళ్ళకి మంచిది మనం తీసుకున్నాం అన్నారు. నాకు ఎప్పటి నుంచో చాలా కోరికండి ఫామ్ హౌసెస్. హైదరాబాద్ లో శంకర్పల్లి ఒకసారి చూశానండి యూట్యూబ్ లో. ఇలాంటి మన దగ్గర ఉంటే బాగుండేదని అనిపించింది. మాకు లక్కీగా వాళ్ళల్లో ఉన్న వాళ్ళే సేమ్ అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారని తెలియడంతో అసలు ఇంకా ఆలోచించకుండా మేము తీసుకున్నామండి. ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందని తెలిసింది. అవునండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఈ రోజు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వచ్చారండి. చాలా సంతోషంగా ఉన్నాం మేము. అసలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి. నాకు కూడా ఏంటంటే ఎక్కువ మంది తీసుకుంటే అసలు ఈ హ్యాపీనెస్ ని నేను ఎక్కువ మందితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి. సో ఎక్కువ మంది ఉంటే కూడా మనకి బాగుంటది కదా. వీకెండ్స్ లో అక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళ ప్రోగ్రామ్స్ కానీ వీళ్ళ యొక్క సిన్సియారిటీ కూడా బాగా నచ్చిందండి. వాళ్ళు అనుకున్న విధంగా మాకు అన్ని ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా అక్కడ రివర్ ఫ్రంట్ అని అన్నారు మేడం, ప్రాజెక్ట్ అంతా రివర్ ఫ్రంట్ సైడ్ మీరు యువతల సైడ్ లో చూసారు. సైట్ లో మీకు నచ్చిన విషయాలు ఏంటి మేడం? అంటే యాక్చువల్ గా అక్కడ రివర్ వ్యూ ఉంటుంది అన్నారు. రివర్ వ్యూ బాగుంది. ఓకే, రివర్ కి దగ్గరగా ఉంది. అక్కడ కాటేజెస్, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అంటున్నారు. దాని డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు డెవలప్ అయితే ఫ్యూచర్ లో కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. విజయవాడకి ఎంత డిస్టెన్స్ అండి? విజయవాడ చాలా దగ్గర అండి, దగ్గర 20 కిలోమీటర్స్ లో ఉందండి. అది చాలా బాగుందండి, ఏరియా చాలా బాగుంది. నియర్ టు రోడ్, చక్కగా రివర్ కనపడుతుంది. రివర్ వ్యూ బాగుంది. ప్లాంటేషన్ కూడా ఉంది, గ్రీనరీ. అంటే దీనిలో కాటేజ్ కూడా ఏదో కట్టుకుని రెంట్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు అండి. అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చెప్పాలి మీకు. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కే కాకుండా మనకి దాని నుంచి మన రిటర్న్స్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. మన ఈ కాటేజెస్ కూడా మనం కట్టుకొని మన రెంట్కి ఇచ్చి మనం దీని నుంచి రిటర్న్స్ కూడా మనకి 5 years లోపే మన రిటర్న్స్ మనకు వచ్చేస్తాయండి. అలాగా మనం అందరం ఎంజాయ్ చేస్తాము, మనకి రిటర్న్స్ వస్తుంది, మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం ఎక్కువ లాభం పొందొచ్చండి ఇందులో. అదొకటి బాగా నచ్చింది నాకు అసలు. అందులోనూ ఇది మన విజయవాడ వాళ్ళే అని బందరు ఇటువైపు చుట్టుపక్కల అని కాదండి, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కానీ
ఈవెన్ మనకి అవుట్ ఆఫ్ స్టేషన్ లో అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళైనా కానీ వచ్చి ఇన్వెస్ట్ చేసుకుని ఎప్పుడైనా వాళ్ళు ఇయర్లీ వన్స్ ఇక్కడ వచ్చినప్పుడు ఇండియాలోకి వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా ఇది చూసుకోవడానికి బాగుంటదండి. ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయాలంటే వాళ్ళ చక్కగా నేచర్ కి దగ్గరగా ఉండాలంటే వాళ్ళ పిల్లలతో గానీ మన వాళ్ళతో గానీ రావడానికి చాలా బాగుంటుందండి ఇది. రైట్ మేడం, ఎనీవే కంగ్రాచులేషన్స్. సో వీ విల్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్.